అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈ రోజు సూరహ్ అల్ ఇమ్రాన్ లో ఆయత్ 7ను వివరిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయనే అల్లాహ్ నీపై ఈ గ్రంథాన్ని ఖురాన్ను అవతరింపజేశాడు. దానిలో కొన్ని ఆయత్లు ముహ్కమాత్ స్పష్టమైనవి, బలమైనవి. అవి గ్రంథం యొక్క మూలం, ఉమ్ముల్ కితాబ్. మరికొన్ని ముతశాబిహాత్ సమానంగా కనిపించేవి, అస్పష్టమైనవి. హృదయాల్లో వక్రభావం ఉన్నవారు ఫిత్నా, మోసం, సందేహం కోసం మరియు దాని తావీల్, నిజమైన అర్థం కోసం ముతశాబిహ్ ఆయత్లను అనుసరిస్తారు. కాని దాని తావీల్ను అల్లాహ్ తప్ప మరెవరూ తెలియరు. జ్ఞానంలో స్థిరంగా రాసిఖూన ఫిల్ ఇల్మ్ ఉన్నవారు మేము దీనిని విశ్వసిస్తున్నాము, అన్నీ మా ప్రభువు నుండే వచ్చినవి అంటారు. బుద్ధిమంతులు ఉలుల్ అల్బాబ్ తప్ప మరెవరూ గుర్తు చేసుకోరు. సరళమైన వివరణ, తఫ్సీర్ సారాంశం, ఇబ్న్ కథీర్, తబరీ మొదలైనవి ఆధారంగా ఈ ఆయత్ ఖురాన్ ఆయత్లను 2 రకాలుగా విభజిస్తుంది. 1 ముహ్కమాత్ స్పష్టమైన ఆయత్లు. ఇవి స్పష్టంగా అర్థమయ్యేవి, బలమైనవి. హలాల్ హరాం, అనుమతి నిషేధం, ఆదేశాలు నిషేధాలు, ప్రతిఫలాలు శిక్షలు, ఉపదేశాలు వంటివి స్పష్టంగా తెలియజేస్తాయి. ఇవే ఖురాన్ యొక్క మూలం, ఉమ్ముల్ కితాబ్. దీనిపై దీన్ ఆధారపడుతుంది. వీటిని అనుసరించాలి, అమలు చేయాలి. 2 ముతశాబిహాత్ అస్పష్టమైన లేదా సమానంగా కనిపించే ఆయత్లు. ఇవి పఠనంలో, తిలావత్లో సమానంగా కనిపిస్తాయి కాని అర్థంలో బహుముఖంగా లేదా అస్పష్టంగా ఉంటాయి. ఉదాహరణలు: అల్లాహ్ గుణాలు, యద్, వజ్హ్మో, అఖిరాత్ వివరాలు, గైబ్ విషయాలు. కొన్ని ఉపమానాలు: అలీఫ్ లామ్ మీమ్ వంటివి. వీటిని విశ్వసించాలి కాని అమలు చేయాల్సినవి కావు. వీటి నిజమైన అర్థం, తావీల్ అల్లాహ్కు మాత్రమే తెలుసు. 2 రకాల వ్యక్తులు: హృదయంలో వక్రత ఉన్నవారు, జైగ్ ఉన్నవారు ముతశాబిహ్ ఆయత్లను మాత్రమే అనుసరిస్తారు. ఫిత్నా, సందేహాలు, విభేదాలు సృష్టించడానికి, తమకు తగినట్లు అర్థం మార్చడానికి ప్రయత్నిస్తారు. వీరు తప్పుదోవ పడతారు. ఉదాహరణకు, కొత్త లంక బాబా నమ్మి ఖురాన్ హదీస్లను పక్కన పెట్టడం, బాబా స్వర్గంలో తీసుకుపోతారు అని గుడ్డిగా నమ్మడం. జ్ఞానంలో స్థిరమైనవారు రాసిఖూన ఫిల్ ఇల్మ్ ముతశాబిహ్ను ముహ్కమాత్తో పోల్చి అర్థం చేసుకుంటారు. అల్లాహ్కు సమర్పిస్తారు. అన్నీ అల్లాహ్ నుండే అంటూ విశ్వాసంతో ఉంటారు. బుద్ధిమంతులు ఉలుల్ అల్బాబ్ ఈ విషయాన్ని గ్రహించి ఖురాన్ను సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఈ ఆయత్ బోధ: ఖురాన్లో స్పష్టమైన ఆయత్లను ఆధారంగా చేసుకోవాలి. అస్పష్టమైన వాటిలో అతిగా లోతుగా వెళ్లి తప్పుదోవ పడకూడదు. ముతశాబిహ్ను ముహ్కమాత్ వెలుగులో అర్థం చేసుకోవాలి. ఇది మనల్ని ఫిత్నా నుండి కాపాడుతుంది మరియు సరైన ఈమాన్ను బలపరుస్తుంది.